ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రభువు ఏమని చెబుతున్నారంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఈరోజు అంశం ఏంటంటే, దేవుని ఆలయమై ఉన్న సంఘం. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే, దేవుని ఆలయముగా ఉండాలి. మనం కొరింథీ సంఘము ఎలా ఉంది అంటే దేవుని ఆలయముగా. మరి వారు చక్కగా దేవుని ఆత్మను వారు జాగ్రత్తగా దేవుని ఆలయంలో కాపాడుకుంటున్నారు. మరి మనము కూడా నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా? మనం ఏం చేయాలి? మన దేహముతో దేవునిని గణపరచాలి. దేవుని ఆలయములో దేవుని ఆత్మకు తప్ప దేవుని ఆత్మకు వ్యతిరేకమైన ఏ ఆత్మకు, ఆలోచనలకు, దానికి ఎక్కడ అవకాశం అనేది ఉండకూడదు. ఎందుకనంటే దేవుడు మనలను ఆయన ఆలయముగా ఉండటానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఆలయమును కట్టడానికి దేవుడు మనలను ఆయన యొక్క దేహాన్ని ఏం చేశాడు? నాగడు సెలవులే దున్నబడటానికి, అంటే మనం కట్టబడటానికి, మన దేహము కట్టబడటానికి ఆయన ఏం చేశాడనమాట? ఆయన యొక్క దేహాన్ని మన కొరకైనా అప్పగించాడు. అందుకే దేవుని వాక్యములో ఏమని చెబుతుందంటే, దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని ఏం చేస్తాడు? జాగ్రత్త. మనందరము దేవుని ఆలయము కాబట్టి దేవుని ఆలయాన్ని మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడే పరిశుద్ధముగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన ఇంటిని మనం ఎంత జాగ్రత్త చూసుకుంటున్నామో, మన శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో, మన శరీరానికి ఏ కొంచెం నొప్పి వచ్చినా, ఏ కొంచెం బాధ వచ్చినా, ఏ కొంచెం కష్టం వచ్చినా ఏం చేస్తాం? దాని గురించి చింతపడతాం, దాని గురించి బాధపడతాం. వెంటనే మనం ఏం చేస్తాం? కేర్ తీసుకుని అవసరమైతే హాస్పిటల్కైనా ఎంత దూరమైన వెళతాం. ఎందుకని అంటే నీ శరీరం మీద నీకున్నే ప్రేమ. నీ శరీరము నశించిపోవటం, నీ శరీరం కృషించిపోవటం, నీ శరీరం బలహీనంగా ఉండటం నువ్వేమాత్రం కూడా ఇష్టపడవు. అట్లాగే నీ దేహము దేవుని ఆలయమై ఉందని మనం తెలుసుకుని, నీ దేహమును దేవుని ఆలయముగా ఉంచబడినటువంటి దేహము ఎక్కడెక్కడ శిథిలమవుతుందో, ఎక్కడెక్కడ అది పాడవుతుందో, ఎక్కడెక్కడ ఆ దేవాలయములో నిషిద్ధమైన వస్తువులు ఉంచబడుతున్నాయో, ఆ దేవాలయములో దేవునికి వ్యతిరేకమైన స్నేహాలు, దేవునికి వ్యతిరేకమైన సంభాషణ, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎక్కడైతే మన యొక్క హృదయాలలో ఒక ఘోరముగా ఉంటూ ఉన్నాయో, ఒకవేళ దానిని నీ దేవాలయం నువ్వు పాడు చేస్తున్నట్టే, నీ ఆత్మను నువ్వు పాడు చేస్తున్నట్టే, నువ్వు దేవునిని దుఃఖపరుస్తున్నట్టే. నీ దేహముతో నీ దేవునిని గణపరచకుండా, దేవుని మహిమపరచుకోకుండా
దేవుడు కష్టపడి కట్టినటువంటి ఆ దేవాలయమును మనం ఏం చేస్తున్నామట? మనం పాడు చేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఎవరు ఆ దేవాలయమును పాడు చేస్తారో ఆ దేవుడు వారిని ఏం చేస్తాడట? పాడు చేస్తారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు అంతే. మనము ఆ ఆలయమై ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. మరి మన యొక్క జీవితము అంతగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి మనము దేవుని మాటలను, దేవుని ఆలోచనలను మన పట్ల నెరవేర్చబడాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా నీ దేహమును గురించి, ఎప్పుడైనా నీ పరిస్థితుల గురించి ఆలోచించావా? మనం చాలాసార్లు శరీర సంబంధమైనటువంటి బాధల గురించి ఆలోచిస్తున్నాం, లేమిని గురించి ఆలోచిస్తున్నాం, లేకపోతే కొదువుల గురించి ఆలోచిస్తున్నాం, అనేకమైన కష్టాల గురించి ఆలోచిస్తున్నాం. కానీ ప్రభు అన్నాడు, నీకు కష్టం ఉంది, నీకు బాధ ఉంది, నీకు ఇబ్బంది ఉంది, నాకు తెలుసును. నీ చింతలేమిటో నాకు తెలుసును. కానీ నీ చింత యావత్తు నా మీద మోపండి. మొదట నీవు నా నీతిని, రాజ్యమును వెతుకుచూ ఏం చేయాలి? ఆయన బిడ్డగా జీవిస్తూ, ఆయన బిడ్డగా నీవు జాగ్రత్తగా ఆయన మాట చొప్పున నడుస్తూ, అప్పుడు నువ్వు మోపితే నీ పక్షముగా ఎంత భారమైన సిలువనైనా ఆయన మోయటానికి, ఎంత కష్టమునైనా నీ పక్షముగా భరించటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఆయన మాట ఎన్నుకోకుండా, ఆయన ఆలయముగా లేకుండా, ఆయన ఆలయం ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధంగా ఉండాలని. ఆ ఆలయం నీవే అని ప్రభువు చెబుతున్నప్పటికీ కూడా నువ్వు పట్టించుకోవట్లా, నువ్వు దాని గురించి ఏమి కేర్ తీసుకోవట్లా. అంటే ప్రభు యొక్క మాట నీకేమీ లేదు, లెక్క చేయట్లా. ప్రభు అంటే గౌరవం లేదు, ప్రభు వాక్యం అంటే గౌరవం లేదు, ప్రభు యొక్క సన్నిధి అంటే గౌరవం లేదు. నీవేదైతే అనుకుంటున్నావో ఆ విధంగానే నేను ఇక ప్రవర్తించాలి అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ప్రభుకి స్థానం ఇవ్వట్లేదు, ప్రభుకి లోబడట్లేదు, ప్రభుకి నీ జీవితంలో కొంచెము కూడా అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నావు. జాగ్రత్త. మరి ఈరోజు దేవుని ఆలయముకున్నటువంటి కొన్ని లక్షణాలు నేను మీకు చెప్తాను. దేవుని ఆలయముకున్న కొన్ని లక్షణాలు చెప్తాను. ఒకటి, దేవుని ఆలయములో దేవుని యొక్క తేజస్సు ఉన్నది. దేవుని ఆలయములో ఏముండాలి? దేవుని యొక్క తేజస్సు ఉండాలి. పేరుకు మాత్రమే దేవుని దేవాలయం అని చెప్పి ఆ దేవాలయమును దొంగల గుహగా చేస్తే, ఆ దేవాలయములో వ్యాపారములు చేస్తే, ఆ దేవాలయములో దేవునికి ఇష్టము లేని పనులు చేస్తే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నవాడిని కొరడాలతో కొట్టి, ఆ గువ్వలు మార్చేవాడిని, బిజినెస్ చేసేవాడిని, దేవుని ఆలయముగా ఉన్నదాన్ని పాడు చేసేవాడిని ఏమన్నాడు? ఈ దేవాలయము ఎవరిదన్నాడు? దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎందుకు దీన్ని పాడు చేస్తున్నారు? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆలయముగా దేవుడు నిన్ను నన్ను కూడా శిథిలమైన మన బ్రతుకులను పాపములతోనూ, పాప ఇచ్చలతోనూ, పాప కోరికలతోనూ దేవుని యొక్క దేవాలయమైనటువంటి నీ దేహము పాడైపోయింది. పరిశుద్ధతను పోయింది, పవిత్రత పోయింది. నానా విధమైనటువంటి వాటిని మనం ఏర్పాటు చేసుకున్నాం. నానా విధమైనటువంటి స్నేహాలు, నానా విధమైనటువంటి అలవాట్లు, నానా విధమైనటువంటి త్రోవలను మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మొదట మనం చెడ్డవారుగా చేయలేదు, మంచివారుగా పరిశుద్ధులుగానే చేశాడు. కానీ మనుషులు రాను ఏమైపోయారంట? నానా విధమైన వాటిని కల్పించుకుని చెడిపోయారు, పడిపోయారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానంలో నడుస్తున్నారు. అందుకు దేవుడు ఏం చేశాడంటే హృదయంలో నొచ్చుకుని ఈ మనుషుని బ్రతికించటానికి, ఈ మనుషుని యొక్క దేహమును మరలా తిరిగి నిలపటానికి అంటున్నాడు కదా, నువ్వు క్రొత్తగా జన్మిస్తే మరలా నీ బ్రతుకు బాగుంటుంది. నువ్వు క్రొత్తగా మరలా నీ జీవితాన్ని ఏం చేయాలి? ప్రారంభించాలి. నువ్వు కడుక్కోవాలి.
ఈరోజు నీ జీవితము క్రొత్తగా ఉండాలి. నీ గుడారమును, నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. నీవు దానిని చిదులు చేశావు, దాన్ని పాడు చేశావు. నీ ఆశల కొరకు, నీ ఇచ్చల కొరకు, నీ కోరికల కొరకు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటానికి దేవుని ఆలయముగా కట్టబడినటువంటి దాని దొంగల గుహగా మార్చి దేవునికి స్థానము లేకుండా చేస్తున్నావు. కనుక దేవుని ఆలయములో దొంగలు ఉండకూడదు, చీకటి ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు దానిలో ఎక్కడ ఉండకూడదు. అక్కడ రాజకీయం కూడా ఉండటానికి వీల్లేదు. ఆ దేవాలయములు ఏముండాలి? దేవుని తేజస్సు ఉండాలి. ఏముండాలి? దేవుని. మొదటిగా మనం చూసేటువంటి మాట ఏమిటంటే, దేవుని దేవాలయములో దేవుని తేజస్సు, ఆయన సన్నిధి కాంతి అక్కడ ఉండాలి. మనం చూస్తే వాక్యములో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 9-10 వాక్యాలు చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచ్చిన చదువుతున్నాం. కాబట్టి దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. హల్లెలూయా. యెహోవా తేజో మహిమ, దేవుని తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు చూసారా? సేవకులే ఆ దేవుని మందిరములో సేవ చేయటానికి నిలవలేకపోయారంట. కారణం ఏమిటి? ఆ దేవుని యొక్క మందిరం మీద ఏముందంట? దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరం మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. కనుక మనము దేవుని ఆలయమైనప్పుడు, దేవుని ఆత్మ ప్రకారము భయభక్తులతో మనం బ్రతుకుతున్నప్పుడు మన గృహాలలో, మన జీవితాలలో ఏముండాలి? దేవుని యొక్క ఆ తేజస్, ఆయన మహిమ, ఆయన వెలుగు మన జీవితాల్లో ఉంచబడాలి. అది లేకుండా చీకటి బ్రతుకులు, చీకటి రాజ్యము, చీకటి స్నేహాలు, చీకటి మాటలు, ఇది నీ జీవితానికి దేవుని బిడ్డగా అది నీకు తగినటువంటిది కాదు కదా. ఒకవేళ అలా నువ్వు జీవిస్తున్నప్పుడు లోకం ఏమంటుంది? నువ్వు బైబిల్ తీసుకువెళ్తున్నావు, ఉపవాస కూడికల్లో వెళుతున్నావు, నీ యొక్క ప్రవక్తను బాగలేదు కదా, నీ మాట తీరు బాగలేదు కదా, నీవు దేవునికి ఎక్కడ భయపడుతున్నావు అని ఖచ్చితంగా నీ ప్రవక్తను చూసేటువంటి లోకము నింద వేస్తుందా? ఖచ్చితంగా వేస్తుంది, నింద వేస్తుంది. ఇప్పుడు నీ ప్రవక్తను బట్టి దేవుని యొక్క మందిరములో ఉపవాస కూడికలలో మచ్చ కలుగుతుంది, డాగు కలుగుతుంది, అది చాలా ఎబెట్టుగా ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క మందిరం మీద దేవుని యొక్క తేజస్సు మహిమ నిలిచినట్లుగా మనము కూడా ఆయన మందిరములుగా ఉన్నప్పుడు ఆయన మహిమ తేజస్సు మన మీద నిలుస్తుంటుంది. ఆ విధముగా దేవుడు మన మీద ఉండేటట్లుగా, ఆయన వెలుగు మన కుటుంబాలలో, మన హృదయాలకు వచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస కూడికల్లో ఇది ఊరికే పని పాట లేకుండా ఏర్పాటు చేసింది ఏం కాదు. లేదా మాకేమి పని లేక ఊరికి ఏర్పాటు చేసింది ఏం కాదు. ఇది మన యొక్క బ్రతుకులు చీకటిలో ఉండగా దానిని వెలుగుగా కూల్చివేయబడటానికి అనేకమైనటువంటి పరిస్థితులు కోల్పోయి ఉండగా నిన్ను బ్రతికించాలి, మనం నిలబెట్టాలి. అందుకొరకు ఇంత కష్టం. దీనిని వ్యర్థంగా నువ్వు దీనిని పాడు చేసుకోవద్దు. ఇది నీ భవిష్యత్తుకు, నీ జీవితానికి చాలా అవసరమైనది. నీ కుటుంబంలో ఏ చీకటైతే
నీ దేహములో నిద్ర లేకుండా, కునుకు లేకుండా, నీ హృదయం వేదనతో, కన్నీటితో కునికిపోతూ ఉన్నావో దానిని బయటికి తీసుకొచ్చి నీకు వెలుగుని, ఆనందాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ అవకాశం దేవుడిచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు తప్పకుండా నీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఆయన ఒక తేజస్సు ఖచ్చితంగా నీ మీద నిలిచి ఉంటుంది. నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసతను బట్టి, నీ విరిగి నలిగిన నీ హృదయమును బట్టి దేవుడు నీకు సహాయమును చేస్తాడు. కనుక దేవాలయము ఆయన ఒక కాంతికి, ప్రసన్నతకు, కనుదృష్టికి సాదృశ్యముగా కనిపిస్తుంది. కనుక ఆ దేవాలయం మీద ఆయన కనుదృష్టి ఉండాలి, ఆయన చెవులు ఉండాలి కదా. ఆయన హస్తం అనేది ఉంటేనే అక్కడ ప్రార్థనలు ఫలిస్తాయి, అక్కడ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. మరి ఆయన ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినేవారికి ఇక్కడ మనం ప్రార్థనలు చేయాలి. అదే దేవుడు కోరేటువంటిది మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే దేవాలయము అనేటువంటిది పరిశుద్ధతకు ఒక సూచనగా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు మన దేవాలయాల్లో ఏం చేసేవాళ్ళు తెలుసండి? మన స్కూలు చర్చి రెండు ఒకదానిలో ఉండే. మన గ్రామాల్లో జరిగేటువంటి ఏ ప్రోగ్రాం అయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ చర్చిలో పెట్టేసేవాళ్ళు. ఏదైనా ఒక డ్రామా నేర్చుకోవాలనుకుంటే ఆ నేర్చుకునే రికార్డ్స్లన్నీ కూడా ఇక్కడే పెట్టేసేవాళ్ళు. చాలా చర్చిల్ని గ్రామస్తులు వారి ఇష్టానుసారంగా వాటిని వాడుకునేవాళ్ళు. అడిగేవాడు ఎవడు ఉండేవాళ్ళు కానే కాదు. చాలా దుర్భరమైన పరిస్థితి. వారి ఇష్టానుసారంగా వాటిని వాడుకుంటూ ఉండేవారు. కానీ దేవుని దేవాలయము అనేది పరిశుద్ధమైనది. దానిలో అపరిశుద్ధత కలిగినటువంటి ఏ కార్యక్రమాలు దానిలో జరగటానికి వీల్లేదు. లేకపోతే ఏమవుతుంది? దేవుని మందిరము అనేటువంటి పరిశుద్ధత అనేటువంటి దానికి మచ్చ కలుగుతుంది. ఇక దానిలో రకరకాల వారు వచ్చేవాళ్ళు రకరకాల డాన్సులకి కేకలు వేస్తూ, వేలలు వేస్తూ, రకరకాలటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎంత దుర్భరమైన స్థితిని మన మందిరాల్లో నేను చూశాను, కనులారా చూశాను. చాలా వరకు ఎదుర్కొనేవాడిని, కానీ పరిస్థితులు మన చేతిలో ఉండేవి కాదు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవాలయము అనేది పరిశుద్ధమైనదే. అలా ఉండటానికి దేవుడు ఆయన ఏర్పాటు. అందుకే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కొరకు ఆయన కార్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తములో మనం ఏం చేయబడ్డాం? కడగబడ్డాం. మన పాపములన్నీ పోయాయి, మన దోషములన్నీ పోయాయి. ఇప్పుడు మనందరం కూడా పరిశుద్ధులుగా మన జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు మనలో ఆ పరిశుద్ధత ఉందా లేదా ఆయన ఆలయముగా మనమే ప్రశ్నలు వేసుకుంటూ జాగ్రత్తగా మనము సరి చేసుకోవాల్సిన సమయం దేవుడిచ్చాడు. తిరిగి పొందుకోవటానికి దేవుడు సమయాన్ని దేవుడిచ్చాడు. ఎక్కడైతే నీ జీవితంలో ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటులో పోగొట్టుకుంటున్నావో ఆ పరిశుద్ధత, ఆ భయభక్తులు, ఆ నీతి, ఆ యథార్థత, ఆ దేవుని మీద నీకున్న ప్రేమను ఇప్పుడు మనలో దాన్ని ఏం చేయాలి? మనం సంపాదించుకోవాలి. ఆ పరిశుద్ధత సంపాదించుకోవాలి. లేకపోతే ప్రభు ఆ దేవాలయములు లేకపోతే మనం ఒంటరి వారం అయిపోతాం. ఆ దేవాలయానికి విలువ ఉండదు, అక్కడ ప్రార్థనకు విలువ ఉండదు, అక్కడ సహవాసానికి విలువ ఉండదు, అక్కడ చేసేటువంటి ఏ పనికి విలువ అనేది ఉండదు. ఏ సహాయము కూడా నీకు రాదిక. ఎందుకనంటే ఆ దేవాలయంలో దేవుని తేజస్సు లేదు, ఆ దేవాలయము పరిశుద్ధమైనదిగా లేదు, అపరిశుద్ధముగా ఉంది. అనేకమైన అల్లరితో కూడిన ఆటపాటలు దానిలో ఉన్నాయి. దేవుని భయం లేదు. దేవునికి ఎక్కడ కూడా ఆ యొక్క ఆ మందిరములో స్థానం అనేది లేకుండా పోతుంది.
ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదామా అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి మనసుతో మనం దేవునితో సహవాసము మనం చేస్తున్నాం. ఏం చేయాలి అంటే దానిని మనం విడిచిపెట్టాలి. అవసరమైతే దానిని దేవునితో కలిసి ఉండటానికి, దేవునితో కలిసి మన యొక్క జీవితం పరిశుద్ధముగా నడుపుకోవటానికి మనకు లాభకరమైన అపరిశుద్ధమైన ఏదైనా పెంటతో సమానంగా మనం చేయగలిగితేనే మనం దేవుని బిడ్డలుగా పవిత్రముగా పరిశుద్ధముగా మనం జీవించగలుగుతాం. నీ స్వార్థము కొరకు, నీ లాభం కొరకు, నీ ధనాపేక్ష కొరకు ఒకవేళ తప్పు త్రోవలు వెళితే సరి చేసుకోవటానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. కూలిపోయిన నీ దానిని సిలువ మరణం చేత దేవుడు నిలబెట్టాడే. నిలబెట్టిన నీ జీవితాన్ని నీ స్వార్థము కొరకు నువ్వు పాడు చేసుకుంటే, నువ్వు దానిని చేతులారా నీవు ఒకవేళ పెరికి వేసుకుంటే ఏమంటారు? జ్ఞానులు అంటారా, మూడు రాళ్ళు అంటారా? దేవుడి శిక్ష ఉందని తెలిసినా, దేవుడు కోపపడతాడని తెలిసినా, ఈ పని చేయటానికి నేను తగిన వాడిని కాదు అని నీకు తెలిసినా నీవు ఇదే పనిని మరలా చేస్తున్నావంటే దేవుని శిక్ష అన్నా, దేవుని కోపమన్నా నీకు భయము లేదు. నీ కడుపే నీకు దేవుడు, నీ అలవాట్లే నీకు, నీ ఇచ్చలు, నీ కోరికలు తీర్చుకోవటమే నీకు దేవుడు. నీకు దేవుని భయమే లేదు. అందుకు వాక్యం చెప్తున్న మాట ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17 వచ్చి చదువుదాం. 3:17లో ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడని దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై మనం ఉన్నామంతే. మనందరం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చి చదువుదాం. అది అర్థమవుతుందా వాక్యం? మనం ఏమవ్వాలి? వృద్ధి పొందాలి. ఏ విధంగా వృద్ధి పొందాలి? దేవుని యొక్క ఆలయము అనేటువంటిది ప్రతి ఒక్క వస్తువు లేకపోతే ప్రతి పరికరము కూడా ఏం చేయబడాలి? చక్కగా అమర్చబడాలి. అదొక పరిశుద్ధమైనదిగా అది వృద్ధి చెందాలి. మనం చక్కగా అమర్చబడకపోతే, ఇప్పుడు ఈ 2 కళ్ళు ఇలా పెట్టకుండా, ఈ ముక్కుని ఇలా పెట్టుకోకుండా, వీటిని ఈ వెనకమాల ఒక కన్ను ఎదరొక కన్ను అమర్చాడు అనుకోండి, బాగుంటుందా? చక్కగా ఉంటుందా? ఈ చెవులు ఎదరొకటి వెనకమాల ఒకటి. ఎందుకనంటే వెనకమాలలో ఏమనుకున్నా మనకు తెలవట్లేదు కదా, చాలా కష్టం అవుతుంది కదా. వెనకమాలలో ముందెళ్ళని వెనకమాల నరుగుతున్నారు కదా, కనుక వెనకమాల కన్నుంటే బాగుండు, వెనకమాల చెవి ఉంటే. దేవుడు ఏం చేశాడు? అట్లా పెడితే బాగుంటుందా? దేవుడు ఏం చేశాడు? అరికాడి నుంచి నెత్తి వరకు చక్కగా దేవుడు, అంటే ఈ అందము దేవుని ఆలోచన. నీకు చక్కగా అన్ని దేవుడిచ్చాడు అంటే అది ఎవరిచ్చారు? ఆ దేవుని కృప. హల్లెలూయా. అలా అమర్చబడినటువంటి మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయి. అలా అమర్చబడలేదు అనుకోండి, అలా లేరు అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారో. ఆమెకు చూడు ఎంత అందంగా ఉందో, ఆమె చూడు ఎంత చక్కగా ఉందో, నేనేంటి ఇట్టా అయిపోయాను, నా బ్రతికేంటి ఇట్టా ఉంది. బాధపడతారా లేదా? బాధపడతారా లేదా? అందుకు దేవుని పిల్లలంట పరిశుద్ధత కలిగినటువంటి వారికి మనం ఏమవ్వాలి? వృద్ధి చెందాలి. వృద్ధి చెందాలి. చక్కగా అమర్చబడి మన వృద్ధి ఇక్కడ మనము సరి చేసుకుని వృద్ధి పొందటానికి దేవుడి అవకాశము ఈ ఉపవాస కోరికల ద్వారా దేవుడు ఇచ్చాడు. సరి చేసుకోవటానికి నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ సరి చేసుకోవటం వల్ల నువ్వేమవుతావు? వృద్ధిలోకి వెళ్తావు. ఇక్కడ నీవు అభివృద్ధి చెందటానికి ఒకవేళ నీకు ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవి తొలగించేది, నేను అభివృద్ధిలోకి తీసుకెళ్ళేది ఈ ఉపాసకుడికే. ఇదేదో కాలక్షేపం చేసుకోవటానికి, లేకపోతే ఎవరు ఎంతమంది వచ్చారో మనం లెక్కలు వేసుకోవటానికి, లేకపోతే ఎవరు ఎలా ఉన్నారో అని చూడటానికి కాదు ఇక్కడికి వచ్చింది మీరు. అలాంటి వాళ్ళు ఇక్కడ రావాల్సిన పని లేదు. నువ్వు చెడిపోక ఇంకోళ్ళు చెడగొట్టవద్దు.
దేవుని మందిరం పరిశుద్ధమైనది, దేవుని ఆత్మ స్థలములో ఉంది. దానిని ఎవరు పాడు చేసినా దేవుడు రోషము కలిగి ఉన్నాడు. ఎవరు పట్టించుకోపోయినా దేవుడు పట్టించుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడు? ఎవరు దానిని పాడు చేస్తారో నేను వారిని దేవుడు పాడు చేస్తాను అన్నాడంటే ఆయనకు అసాధ్యమైనది ఏమనుందా? జాగ్రత్త. దేవుడు ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడంటే ఆయన ఆలయ విషయంలో అంత ఖచ్చితంగా చెబుతున్నాడు. కాబట్టి ఏం చేయాలన్నమాట? పాపమునకు దూరముగా యేసేపు వలె పారిపోవాలి. ఒకవేళ తెలుసో తెలియక పాపం చేస్తే దావీదు వల్ల ఏం చేయాలి? ఆ పాపమును మనం ఏం చేయాలి? కప్పు పెట్టుకోక దానిని ఒప్పుకొని సరి చేసుకోవాలి. దేవుని కృప, దేవుని సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన దగ్గర ఉండటానికి, ప్రార్థించటానికి, నీ వృద్ధి పొందటానికి, నీవు అడిగిన దేవుడు సహాయం చేయటానికి సహాయం చేస్తాడు. ఏముందులే నేను చేస్తున్నాను, వాక్యం చెబుతున్నారు, ఏదో నా బ్రతుకేది వెళ్ళిపోతుంది, నా కష్టాలు బాధలు దేవునికి తెలుసు కదా అని ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే జాగ్రత్త, నష్టపోతావు. దేవుడు చాలా జాగ్రత్త చెబుతున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది, మూఢురాలు తన చేతులతోనే తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. మూఢురాలు. జాగ్రత్త. వాక్యం చెప్తున్న మూఢురాలులాగా, మూర్ఖులులాగా, సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను ఎవ్వరూ సరి చేయలేరు, నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. దేవుని ఉగ్రత నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. జాగ్రత్త. ఇది సరి చేసుకోవటానికి, వృద్ధి పొందటానికి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృపావరము, గొప్ప సమయము. దేవుడు ఇంతకు మించిన విలువైన సమయాన్ని దేవుడు ఒకవేళ మనకు ఉంటుందో లేదో మనకేమీ తెలియదు. దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే దేవుని మహాకృప మన మీదకి బలంగా దేవుడు అందిస్తారని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవాలయము అనేటువంటిది అది ఆయనది. దేవాలయం అనేది ఎవరిది? దేవునిది. ప్రభు అన్నాడు, నేను నిన్ను కొన్నాను, నేను నిన్ను కన్నాను, నీవు నీ సొత్తు కాదు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను కనుక నీవు నా సొత్తు. ఇప్పుడు దేవాలయం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? మరి దేవుని సొత్తు అయితే ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావేంటి? మంచిదేనా? దేవుని సొత్తు కదా ఇది. ముక్కెవరి సొత్తు? కళ్ళెవరి సొత్తు? అటు చూస్తారేనా? ఇంకా ఇవన్నీ ఎవరి? మీ నాన్న ఇచ్చారా? మరి దేవుడిచ్చిన వాటిని మరి దేవుని కొరకు ఉపయోగించాలిగా కదా. మనం స్వరం ఇస్తే దేవుని కొరకు ఉపయోగించాలిగా. మనకు చక్కని జ్ఞానం ఇస్తే దేవుని కొరకు ఉపయోగించాలిగా. దేవుడు చక్కని బలం ఇస్తే దేవుని కొరకు మనము ఉపయోగించాలిగా. దేవుడు నీకు చక్కని ఆర్థిక వనరులు ఇస్తే దేవుని కొరకు ఉపయోగించాలిగా. దేవుడు నీకు ఏ సామర్థ్యం ఇచ్చినా దాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. మరి ఉపయోగించుకోకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, నా ప్రాణమా? ఏమంటాడు దేవుడు? అవి తిను, గొప్పలేసుకు బాగా తిను, బూర్లు గొప్పలాగా పెంచుకో బాగా అని అంటాడా? వారు వెర్రోడా ఈ రాత్రి అంటాడా లేదా? దేవుడు ఖచ్చితంగా అంటాడు. వెర్రి పనులు చేస్తే, వెర్రి చేష్టలతో ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే, లోకస్తులంటే వారికి భయం లేదు, ఒకే వాళ్ళు తీసేయండి. దేవుని కలిగి మనము దేవాలయం అని మనం చెప్తున్నాం, ఆయన మనల్ని కొన్నాడని చెబుతున్నాం, మనం ఆయన సొత్తు అని చెప్పబడుతుంది వాక్యము. మరి మనం ఎవరి ఆలయంగా ఉండాలి? దేవుని ఆలయముగా ఉండాలి. అంతేక నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాల్సిందే. ఆ దేవుని కొరకు ఒకవేళ నీకు భోజనం లేకపోయినా, నీ గృహాలు లేకపోయినా, ఒకవేళ నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ నీతిని, నీ భక్తిని, నీ యథార్థతను తప్పి నువ్వు బ్రతికి చూడు దేవుని కొరకు. దేవుని నేను ఎలా బ్రతికిస్తాడో నిన్ను ఎలా వృద్ధిలోనికి తీసుకువెళ్తాడు. బ్రతకండి దేవుని కొరకు. దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు ఇక్కడ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, దేవుడు ఇక్కడ జ్ఞానం ఇచ్చాడు. వాక్యముల నుండి
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము దానిలో 22వ వాక్యం చదువుతున్నాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. చూసారా, అక్కడ ఆ దేవాలయములు ఏమి కనపడట్లేదంట. అంటే దేవుడు చూస్తున్నాడుగా దేవాలయాల్ని. ఆయన కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా దేవునికి? ఆకాశము నుంచి దేవుడు నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడికి ఏమి కనిపించింది? ఒక్క దేవాలయం కనపడలేదంట. ఆ పరిశీలనంట వివేకము కలిగి దేవుని వెతకువారు ఒకరైనా ఉన్నారేమో దేవుడు చూస్తున్నాడంట. ఈ ఉపాసకుడిని పెట్టుకున్నారు, ఇంతమంది వస్తున్నారు, ఒక్కరైనా వివేకము కలిగి దేవుణ్ణి చోట్ల దేవుడు చూస్తున్న దేవుడేగా. మరి ఆయన దగ్గర మనం ఎంత ఒప్పుకుంటున్నాం, ఎంత సరి చేసుకున్నాం, ఎంత దుఃఖపడుతున్నాం. మనం ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా ఆయన సొత్తుగా ఉండవలసిన మనము, ఆయన దేవాలయం ఉండవలసిన మనము, ఒకవేళ ఈ దేవాలయమును ఒకవేళ దొంగల గుహగా చేసి, ఒకవేళ దీనిలో మరొకరికి ఒకవేళ మనం దీనిని దాసోహము చేసినట్లయితే ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలండి? తిరిగి మరలా దేవుని సొత్తును దేవునికే అప్పగించాలి. అంటే ఎవరి చేతిలో దేనికి నువ్వు బానిసవయ్యావో, ఏది నిన్ను ఈడ్చుకొని పోతుందో, ఏది నీ యొక్క జీవితాన్ని దేవుని ఆలయముగా పరిశుద్ధముగా ఉంచబడినటువంటి నిన్ను అపరిశుద్ధతకు కారణముగా చేస్తుందో ఏం చేయాలి? దానిని పెంటతో సమానముగా ఎంచుకొని, దాన్ని అసహించుకుని, దానికి దూరముగా మనం ఏమవ్వాలి? పారిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నారు. ఆయనంట చూస్తున్నాడంట. దానికి ఏమై ఉన్నాడు? దానికి ఆయనే దేవాలయమై ఉన్నాడు. కనుక మనందరం కూడా ఏమై ఉండాలి? ఆయన దేవాలయముగా, ఆయన బిడ్డలుగా ఉంటే ఆ గొప్ప దేవుడు మనకేమై ఉంటాడు? మనకు ఆయన దేవాలయముగా ఆయన మనకుంటాడు. అవునా కదా? ఇప్పుడు ఒక బంగారము అనేటువంటిది ఒక బాక్సులో ఉంటే ఆ బాక్స్కి భద్రత, ఆ బంగారానికి భద్రత బాక్స్ అయితే, ఆ బాక్స్కి భద్రత ఏం చేస్తుంది? ఆడు చూస్తారేంటండి ఇంకా దానికి భద్రత ఏదండి? ఆ పరుపు కింద పెడతావేంటి దాన్ని? లేదా అక్కడ బట్టల్లో మూట కడతావా? ఆ బీరువాలో లాకర్లో భద్రత. ఇంత జాగ్రత్తగా భద్రత. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? నువ్వేమో ఒక బంగారపు దానికి భద్రత కలిగించే ఒక బాక్సు అయితే, ఆ బంగారానికి, ఆ బాక్సుకి భద్రత బీరువా. ఆ బీరువా మన ప్రభు అయినా నీకు భద్రత అయినా, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ దేహానికి భద్రత ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కనుక మనందరం ఏమై ఉండాలి? ఆయన ఆలయమై ఉండాలి. ఇప్పుడు మనందరం ఎవరు ఆలయం? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని ఆలయంగా ఉన్నారా? వచ్చి వెళ్ళిపోతారా? బాప్తిస్తాలు తీసుకుంటేనే కదా దేవుని ఆలయం. పరిశుద్ధతగా మనం జీవిస్తేనే కదా దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయంలో దేవునికి మాత్రమే ఉంటేనే కదా అది దేవుని ఆలయం అని చెప్తారు. సగమేమో దేవుని ఆలయం, సగమేమో సాతాన ఆలయం అయితే ఏమంటారు? ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానే ఉండునైనా, ఎండైనా దేవుని మందిరికి వస్తే దేవుడి పాటలు పాడతావు, ఇంటికి వెళితేనేమో సాతాను పాటలు పాడతావు, దేవుని మందిరంలో బాగానే ఉంటావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారిగా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా? నువ్వు బ్రతకటానికి వచ్చావా, చచ్చిపోవటానికి వచ్చావా? దేనికి? అంతే కదా అక్కడ. కనుక నీ జీవితం జాగ్రత్త. దేవుని కొరకు మనం ఏం చేయాలంటే నీ దేహాన్ని దేవుని ఆలయముగా మనం మార్చుకోవాలి. కనుక ఇక మన హృదయము దేవుని ఆలయము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నాగా విదితము కాదే ఇలలో ఎవరికి వివరించేద పావన నామం. హృదయమే
నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా కదా. మంచి మనసుతో నీవు ఉన్నప్పుడు నీకు అన్నీ మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి స్నేహాలు, మంచి నడవడిక నీ హృదయముల నుండి చక్కగా ఉబుకుచు నీవు అభివృద్ధిలోనికి నీవు వెళ్ళటమే కాదు, అనేకులను అభివృద్ధిలోనికి తీసుకువెళ్తావు. అందుకొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేహము అనేటువంటి ఆలయము సాతాను చేతులు ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆ సాతాను చేతున్నటువంటి మన దేహాన్ని ఆయన ఏం చేశాడు? సిలువ మరణము చేత జయించి దాని మరణపు ముళ్ళుని విరగగొట్టి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నీవు దేవుని ఆలయంగా ఉండాలి. ఎక్కడి నుంచి నువ్వు దేవుని ఆలయము, నువ్వు దేవుని సొత్తు, నీవు దేవుని కొరకు నీవు బ్రతకాలి. అదే కదా దేవుడు చేసింది. కనుక ఈ సిలువ ధ్యానాలలో లేక ఈ ఉపవాస కొడుకులలో నీవు దేవుని ఆలయం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన ఆలయము పరిశుద్ధమైనది కనుక మనము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. ఆయన ఆలయములో ఒకవేళ, ఆయన హృదయములో ఒకవేళ ఒక భయంకరమైనటువంటి ఒక అగాధములాగా, పాపపు కోపములాగా, ఒక పాపపు భయంకరమైనటువంటి ఒక ఘోరమైనటువంటిది కలిగినటువంటిదిగా, వ్యాధి కలిగినటువంటిదిగా ఒకవేళ ఆయన హృదయము అనే దేవాలయం ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలి? నా కుమారుడా నీ హృదయం నాకు అన్నాడా? నీ ఘోరమైన హృదయాన్ని ఇమ్మన్నాడా లేదా? మన ప్రభుకి ఇస్తే ప్రభు ఏం చేస్తాడు? మన హృదయాన్ని దేవుడు కడిగి బాగు చేసి, దేవుడు మనకు ఒక పవిత్రమైన చక్కని ఆలోచనలను, దేవునికి విధేయతను కలిగి లోబడేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి మంచి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది మూడవ మాట. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవాలయము అనేటువంటిది ప్రార్థనకు నిలయముగా ఉండాలి. దేనికి ఉండాలి? ప్రార్థనకు నిలయముగా ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. మార్కు సువార్త 11:17 వచనం చదువుదాం. దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. చూసారా? దేవుని దేవాలయం ఎలాంటిది? సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇప్పుడు ఆ మందిరంలో కూడా ఏం వెళ్ళకూడదు? అనేకమైన పాత్రలు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. అదేంటది? అది ఎలాంటిది? ఆ దేవాలయం ఎలాంటిది? అది ప్రార్థన కలిగినటువంటిది. ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు అక్కడ అనేకమైన పాత్రలతో, అల్లరితో, లేకపోతే అక్కడ అనేకమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు ప్రార్థన నడుస్తుందా? నీ ప్రార్థన గలిబిలి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రార్థనకు ఆటంకాలేమి లేకుండా చూసుకోవాలి. నీ ప్రార్థన మంచిగా ఫలించేటట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు దేవుని యొక్క దేవాలయంలో ఏముండాలి అంటే ప్రార్థన ఒకటే ఉండాలి. కానీ ఆ ప్రార్థన పాడు చేసేటువంటి అనేకమైన గలిబిలతో కూడినటువంటి పరికరాలు, శబ్దాలు అక్కడేమీ ఉండకూడదు. జాగ్రత్త. అయితే మీరు దానిని మీరు ఏం చేస్తున్నారు? దొంగల గుహగా. అక్కడ పాత్ర అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే అక్కడ అనేక మంది దేవుని మందిరంలో బిజినెస్ చేస్తున్నారు. అనేకమైన పాత్రలు పెట్టారు. వీళ్ళందరూ యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నారు? దేవునితో సహవాసం చేయటానికి, ప్రార్థన చేసుకోవటానికి, వారి కష్టాలు బాధలు అవుతున్నాయి దేవునికి చెప్పుకోవటానికి, వారి విడుదల పొందటానికి. మరి దేవుని యొక్క మందిరములు వారు ఏం చేస్తారు? వారి పాపాల కొరకు, బిడ్డల పాపాల కొరకు, వారి కుటుంబం మీద ఉన్నటువంటి దోష విడుదల కొరకు బలులను అర్పించడానికి అక్కడికి వెళుతుంటే అక్కడ ఏం చేస్తారు? కుంటాటిని, గుడ్డాటిని, ఓసకాలు చేయడం, రకరకాల వాటిని తీసుకెళ్ళి ఇక అక్కడ ఏం చేయవద్దు? బయట నుంచి తీసుకురాకూడదు. ఏది నువ్వు బయట ఏది కొంటాకి లేదు కదా. ఏదైనా మనం ఒక స్థలంలోకి వెళితే ఏం చేస్తారు? అక్కడే కొనాల్సిందే. బయట 5 రూపాయలు అయితే అక్కడ 10 రూపాయలు ఉన్నా,
ఇక్కడ ఒకవేళ 10 రూపాయలు ఉంటే అక్కడ ఒక 50 రూపాయలు ఉన్నా అదే కొనాల్సిందే. బయట నుంచి ఏ ఆహారము తినే ఏది మంచినీళ్ళు కూడా లోపల తేవటానికి వెళ్ళారు. అంటే అక్కడ ఏముంది? వ్యాపారం ఉంది. ఇప్పుడు దేవాలయములు ఏముంది? యెరూషలేము దేవాలయంలో వ్యాపారం ఉంది. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే ఆ వ్యాపారమును అక్కడ అల్లరి ప్రార్థనకు అది ఆటంకాన్ని కలిగిస్తుంది కదా, అక్కడ ఉండటానికి వీల్లేదు. దేవుని పిల్లలుగా ఆటంకాన్ని కలిగించేటువంటి ఏదైతే నీ హృదయంలో ఉందో దాన్ని తీసేసుకోవాలి. నువ్వు ప్రశాంతముగా నెమ్మదిగా, ఎందుకనంటే ప్రశాంతత కొరకు వారు ఎడారిలోకి వెళ్ళి లేతే ఆ ఎవ్వరు మనుషుల యొక్క సంచారము లేనటువంటి స్థలములోనికి వెళ్ళి యేసు ప్రభు వారు శిష్యులు చేశారు. అలాగనే ఇస్సాకు కూడా పొలములోకి వెళ్ళి, అంటే ఆ ప్రార్థన ద్వారా ఆ దీక్ష ద్వారా దేవుడు నన్ను కరుణించాలి, దేవుడు నా మొర వినాలి, దేవుడు నా కుటుంబానికి నా బిడ్డలకు ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించాలి. ఎంత విలువైనదో తెలుసా? దీన్ని నువ్వు పాడు చేసుకుంటే నీకేమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఇది ఎన్నో మాట? ఇది 4వది. ఇక 5వదిగా మనం చూసినట్లయితే దేవాలయము అనేటువంటిది ఎప్పుడు నిత్యము దేవుని స్తుతి ఉండాలి. అక్కడ ఏముండాలి? దేవుని స్తుతి ఉండాలి. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 46 వచ్చి చదువుదాం. 2:46. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. హల్లెలూయా. వారు ఎలా ఉన్నారు అంటే వారు ఎప్పుడు కూడా దేవునిని కలుసుకుంటూ దేవునితో చేరుతూ ఇంటింటా చేరుతూ కదా అందరిని దేవుని బిడ్డలుగా మారుస్తున్నారా లేదా? ఇంటింట ముసలి ముచ్చట్లు చెప్పుకున్నారా? ఇంటింట వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి ఇక ఎక్కడ పడితే అక్కడ పాస్టర్ గారి గురించి చెప్పుకుంటూ వెళ్ళారా? వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్య గురించి చెప్తున్నారు. వాళ్ళందరినీ యేసయ్య దగ్గర తీసుకొస్తున్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవునిని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క జీవితంలో ఆయన దేవాలయము అనబడేటువంటి వారి యొక్క హృదయాలలో వారి గృహాలలో ఏముండాలి? దేవుని స్తుతి ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? స్తుతి ఉన్న చోట ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద, అంతేనా? ఇప్పుడు స్తుతి ఉన్న చోట ఎవరుంటారు అనుకుందాం. శృతి లేదు, పాటకి ఒక లయ లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు పాడుతున్నావు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా వినటానికి ఇష్టపడతారా? ఏం ఎప్పుడు పాట ఆఫ్ చేస్తుందా? ఎప్పుడు మాకు విముక్తి దొరుకుద్దా అని వినేవాళ్ళు ఉంటారు. మ్యూజిక్లు వాయించేవాళ్ళు కూడా అట్టాగ చూస్తారు. ఏం చేస్తారు? తప్పదనైనా సంగమనగా పాడేవాళ్ళు ఉంటారు, పాడినవాళ్ళు ఉంటారు. అమ్మగారు నాకు ఇవ్వదా అనేవాళ్ళు ఉంటారు. రకరకాలటువంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఏముండాలి? స్తుతి ఉండాలి. ఏముండాలి? స్తుతి ఉండాలి. స్తుతి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన వాడు. నీ గృహములో నీ హృదయంలో స్తుతి ఉంటే ఆయన ఆసీనుడవుతాడు. ఆయన వస్తే నీ పంట పండుతుంది, నీ కుటుంబం పండుతుంది, నీ ప్రార్థన పండుతుంది, నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో దేవునికి సహాయమును చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి? స్తుతితో కూడిన దేవాలయముగా నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని సనుగుతూ గొనుగుతూ మొక్కుతూ మూలుగుతూ ఇక్కడ ఉండొద్దు. అలాగ నువ్వు ఉండటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. అలా వెంబడించడానికి కాదు దేవుడు నిన్ను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది. దేవునిని ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి దేవునిని స్తుతించాలి. అంతే కదా. వారు తంబూరులతోనూ సితారుతో నాట్యమాడారా? దేవుని స్తుతించారా? హల్లెలూయా. స్తుతించాలి. మనందరం దేవుని స్తుతించాలి. నీ హృదయం నిండా దేవుని స్తుతి ఉంచబడాలి. ఇక 6వదిగా మనం చూసినట్లయితే దేవాలయము ఒక బోధకు గుర్తుగా కనిపిస్తుంది. ఆ దేవాలయంలో ఏముండాలి? దేవుని బోధే ఉండాలి. ఏముండాలి? దేవుని యొక్క
యోహాను సువార్త 7వ అధ్యాయం 11 వచనం చదువుదాం. 7:11 చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 11 వాక్యం నుండి చదువుదాం. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సడుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చుచున్నాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న, లేకపోతే ఇప్పుడు ఒక స్పీడ్గా రన్నింగ్ అవుతున్న ఒక వార్త ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయాడు కదా. చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎలా చనిపోయాడు? కొంతమంది అంటారు ఈయన బ్రాందీ షాప్కి వెళ్ళాడు, ఆ లెక్కర్ షాప్కి వెళ్ళాడు, ఆ లెక్కర్ కొనుక్కున్నాడు, అక్కడ కూర్చొని తాగాడు, యాక్సిడెంట్ అయ్యి. ఆ రోజుల్లో యేసు ప్రభు విషయంలో కూడానంట కొంతమంది అలాగే ఉన్నారంట, అర్థం చేసుకుంటున్నారంట, తిరుగుబాటు చేస్తున్నారంట, సనుగుతున్నారంట. మనుషులు మాయ మాటలు చెప్పి వీళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. వీళ్ళందరూ మాయ మాటలు చెప్పి తన వెనక వాళ్ళు వేసుకుంటున్నాడు. మేమైతే బాగా తిరుగుగలవే, వాళ్ళంటే అమాయకులవి కాదన్నట్లుగా వీళ్ళు యేసు ప్రభుని అంటే పట్టుకోవటానికి, వీళ్ళు యేసు ప్రభుని ఏదో ఒక విధంగా ఆయన్ని సిలువుకి అప్పగించడానికంట వారు ఉన్నారంట. ఆలోచనలు అక్కడ చేస్తున్నారంట. కనుక దేవాలయంలో దేవుని బోధ తప్ప, దేవుని వెంబడించడం తప్ప, దేవుని కొరకు చావైన బ్రతుకైనా బ్రతకడం తప్ప అక్కడ దేవునికి విరోధముగా ఏది ఉండకూడదు. ఏమన్నాడు? దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము అలా ఎందుకు ఉండాలి? మన దేవుని ఆలయంలో దేవుని వాక్యం మనకు చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? దీవించబడాలి. ఆ వాక్యాన్ని బట్టి సంతోషించబడాలి. ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో దానిని సరి చేసుకోవాలి. ఇది వెళ్ళి బోధించుచుండెను. యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఎందుకని దేవాలయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవాలయంలో వాక్యం లేకపోతే, దేవాలయంలో వాక్యమైన దేవుడే లేకపోతే అక్కడ ఏముంటుంది? ఇంకా అంతేనా? వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. నాది కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బోధ అనేటువంటిది అది నాది కాదయ్యా. ఎవరిచ్చారు ఇది? ఆ దేవుడిది. ఇది ఇక్కడ దేవుని బోధ, దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యము, ఆ బోధ ఉంటే ఏమవుతాడు? మనుషుడు బ్రతుకుతాడు, మనుషుడు సరి చేసుకుంటాడు, మనుషుడు మనల్ని చీకటిలోకి వెళ్లకుండా ఆయన కట్టిన మందిరాన్ని పాడు చేసుకోకుండా, దేవుని ఉగ్రతలు పడిపోకుండా, దేవుని శాపము వాళ్ళ మీదకి రాకుండా వారు మంచిగా బ్రతకటానికి, వారిని మంచిగా బ్రతికింపజేసేది దేవుని వాక్యమే. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, అదే బాధలలో నెమ్మదినిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నిన్ను బ్రతికించేది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆ మందిరంలో బ్రతకాలంటే వారికి వాక్యము అవసరమై ఉంది. దేవుని మందిరంలో బ్రతకటానికి కూర్చో. మనం పాపముల చేత అపరాధం చచ్చిన మనము ఇప్పుడు క్రీస్తుతో కూడా మనం ఏమవ్వాలి? బ్రతకాలి. బ్రతకాలంటే నేను బ్రతికించే జీవ వాక్యమును మనం వినాల్సిందే. అందుకే ఆ వాక్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఆ వాక్యం ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఆ వాక్యము ఎవరు వింటున్నారో వారు మరణమును దాటి జీవంలోకి వచ్చేస్తున్నారు. మరణముల నుండి, శాపముల నుండి, ఉగ్రత నుండి వారు తప్పించబడుతున్నారు. వారు దేవునితో యుగయుగములు జీవించేవారుగా దేవుడు వారి సహాయమును దయచేస్తున్నారు. అందుకే మందిరములు ఏముండాలి? ఆ వాక్యం ఉండాల్సిందే. హల్లెలూయా. ఆ రోజుల్లో వాక్యం చెబుతుంటే వేల మంది రక్షించబడ్డారు. ఈరోజు ఈ 40 దినాల్లో దేవుని వాక్యం చెబుతున్నాం. అనేక హృదయాలు దేవుని వాక్యముతో మార్చబడాలి, దేవుని వాక్యముతో సరిచేయబడాలి.
అయ్యో నేను ఇంతకాలం నేను దేవుని వాక్యానికి దూరం అయిపోయానే, దేవుని ఆశీర్వాదాలకు నేను దూరం అయిపోయానే, దేవుని కొరకు బ్రతకవలసిన నేను బ్రతకలేకుండా నా ఇష్టానుసారిగా బ్రతికి నేను చాలా సమయాన్ని చాలా కాలాన్ని వృధా చేసుకుని ఏడవాలి, పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి. అలాగూ దేవుడు నీతో నాతో తన వాక్యముల చేత దేవుడు మాట్లాడునుగాక. చివరగా 7వదిగా మనం చూసినట్లయితే దేవాలయము అనేటువంటిది ఒక ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి. దేవుని దేవాలయం ఎలా ఉండాలి? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. 7:29. చాలు. దావీదు అంతగా ఆస్వాదించబడటానికి ఆయన నిత్యము దివారాత్రులు ఎక్కడున్నాడు? దేవుని మందిరములో ఆయన నాటబడిన మొక్క వలె ఆయన ఉన్నాడు. అందుకు నేను ఈరోజు ఇంత సుఖాన్ని, ఇంత ఎదుగుదలను, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులను, ఇంత ఒక బలమైనటువంటి రాజ్యమును కట్టగలిగేవాడుగా, నడిపించగలిగేవాడుగా నేను ఉన్నాను. ఏ శత్రువు నా ఎదుట నిలవకుండా ఇంతగా నేను ఉండటానికి కారణం ఎవరు అంటే నేను ఆ దేవుని మందిరములో నేను ఉన్నాను. ఆ దేవుని కృప పొందుకున్నవాడు, ఆ దేవుని మందిరంలో వర్ధిల్లినవాడు, ఆ దేవుని మందిరంలో దేవుని దయాదాక్షను బట్టి ఆస్వాదించబడినటువంటి తాను ఇప్పుడు తన బిడ్డలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, నీకు ఏదైతే నీకు తెలుసో ఒక ఆశీర్వాదం వస్తుందని నీకు తెలుసో అక్కడ నా పిల్లలు కూడా మనం కోరుకుంటాం లేదా? అదే ఇక్కడ దావీదు కోరుకుంటున్నాడు. దేవుని ఆలయము నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అందుకే ఈ స్థలములో ఎవరు ఉండాలి? మన పిల్లలందరూ ఇక్కడ ఉండాలి, మన కుటుంబాలు ఇక్కడ ఉండాలి. ఈ మందిరము నిన్ను, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇచ్చే గొప్ప మందిరం ఉండాలి. ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థనలు నీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి. నీ కుటుంబము, నీ భర్త అందరూ కూడా సంతోషముగా ఉంచబడాలి. అలాంటి ఒక శక్తి కలిగిన, ప్రార్థన కలిగిన మందిరముగా ఈ స్థలం ఉండటానికి దేవుడు నీకు ఈ ఉపవాస కోరికలు ఇచ్చాడు. దీనిని ఇష్టానుసారంగా ఏదో ఊరికే వచ్చి మనం ఆదరేసుకున్నావా లేదా అన్నట్లుగా ఒకవేళ నువ్వు చేస్తే నీ ఆశీర్వాదాన్ని నువ్వే చేతులారా నువ్వు తణుకుపోతున్నావు కదా. ఇస్కరియోతు యోధ తణుకుపోయాడా లేదా? తణుకుపోయాడు, కాళ్ళదనుకున్నాడా? ఎంతమంది ధన్యులయ్యారు! ఎన్ని బాధలైన, ఎన్ని కష్టాలైన వారు పడి దేవుని కొరకు వారు మరి దేవుని కొరకు నిలబడతామని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన దేవుని నమ్ముకుని తన కుటుంబాన్ని తాను పాడు చేసుకున్నాడు. దేవుని ఆలయము, దేవుని నమ్ముకోవద్దు, దేవునికి అవమానం తేవద్దు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయొద్దు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. అలాంటి జ్ఞానము, తెలివి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఓకే, ప్రార్థన చేస్తాను. తల్ల ఉంచండి. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి ఈ విలువైన శ్రేష్టమైన ప్రతి మాట నా పిల్లలందరికీ ఆశీర్వాదంగా ఉండాలి. ఇక్కడున్న పిల్లలందరూ నైనా దైవ భక్తి నేర్చుకోవాలి. ముందు దైవ భక్తి, ఆ దైవ భక్తి కొరకు ఇక్కడికి వచ్చాం. ఆ దైవ సన్నిధిని అనుభవించడానికి వచ్చాం. ఈ ఉపవాస కోరికల ద్వారా ప్రభా మేము ఒకవేళ నీరసించిపోతే, ఒకవేళ నాయన మేము బలహీనం అయిపోతే, ఒకవేళ దైవభక్తులు ఒకవేళ నాయన మేము పడిపోయిన వారుగా ఉన్నట్లయితే ఇప్పుడు మేము లేవాలి. మేము దేవుని బిడ్డలుగా సరి చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏమవుతున్నాయో వాటిని సరి చేసుకోవాలి. అయ్యా, నీ కృప లేనిదే నేను ఏమీ చేయలేనయ్యా. నీ కృప లేనిదేనైనా నా శక్తి చేత, నా బలము చేత సాధ్యము కాదు. ఇది దేవుని ఆత్మ చేతనే సాధ్యం. నీ ద్వారానే ప్రభువా మందిరం ఏదైనా రూపాంతరం చెందాలన్నా, మందిరంలో గొప్ప కార్యాలు జరగాలన్నా, అనేకులు ఈ స్థలములోనికి నాయన ప్రవాహం వల్ల రావాలన్నా నీవు ఆకర్షించుకుంటేనయ్యా. మేమెవ్వరూ చేసిన బట్టి కాదు నాయన, కానీ ఆయన బిడ్డలుగా నాయన విరిగి నలిగిన మనసుతో ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా ఆయన ఆలయముగా ప్రభా మేము జాగ్రత్తగా బ్రతికి తెచ్చాలు. ఆ ఆలయములకు ఎలాంటి భద్రత కావాలో, ఆ ఆలయములకు ఎలాంటి క్షేమం కావాలో, ఎలాంటి ధననిధులు కావాలో, ఏ విధమైనటువంటి కృపాశీర్వాదాలు కావాలో ఆ విధమైనవన్నీ దేవుడు సహాయం చేస్తాడు. మేమందరూ నాయన ఆయన బిడ్డలుగా ఆయన అడుగుజాడల్లో మేమందరూ నడుచుకోవటం సహాయములను దయచండి. ఈ స్థలంలో చాలామంది చాలా అవసరతలు ఉన్నాయి. ఈ ఉపవాస కోరికల ద్వారా
వారి అవసరతలు తీర్చబడాలి, వారి పిల్లలు వారి కుటుంబాలు ఫలించాలి, వారి జీవితాలు దేవుని కరగున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలముతోడే ఉండునుగాక. ఆమేన్.